కాంగ్రెస్ పార్టీ ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు ప్రభుత్వ విప్. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రామచంద్ర నాయక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తీన్మార్ మల్లన్నలు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు పాల్గొని పార్టీ శ్రేణులకు దశదిశ నిర్దేశం చేశారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేగవంతం చేయాలన్నారు తీన్మార్ మల్లన్న. వచ్చే నెల 6వ తేదీలోపు డిగ్రీ అర్హత సాధించిన ప్రతి ఒక్కరితో ఓటరు నమోదు చేయించాలని సూచించారు. తెలంగాణ ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ అధినేత సోనియా ఇంటికి పంపండని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లుల కేసీఆర్ ఇంటికి పంపాలా అని మల్లన్న ప్రశ్నించారు. కేసీఆర్ చార్లెస్ శోభరాజ్ అన్న మల్లన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బిల్లా రంగాలని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అదానిని కలిస్తే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి కేసీఆర్ని కూడా రేవంత్ కలిశాడని ఆ మతలాభు ఏంటో చెప్పాలన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికలలో వార్ వన్ సైడ్ అవుతుందని, విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీని అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉమా మురళి నాయక్, పట్టణ అధ్యక్షులు గణపురం అంజయ్య, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బాటాల పోసేసి మరి రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టి కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ 3 నిరుపయోగమైన కార్యక్రమాలు చేపట్టి మన ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతీసి మరి పేదోళ్ళు ఇంకా పేదోళ్ళ వైపు పోవాలని చెప్పేసి ఇంకా మిగతా అన్ని పథకాలు, సంక్షేమ పథకాలని పక్కన పెట్టి సంక్షేమ నిధులతో సహా కొలగొట్టిన కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి మరి గత 10-15 సంవత్సరాలుగా ఎన్నో కేసులకు పాలై మరి 2-3 సార్లు జైలు పాలై మరి పోరాటం చేసిన తీన్మార్ మల్లన్న గారికి మనం సంఘీభావంగా ఉన్నామని తెలియజేయాలంటే ఖచ్చితంగా మరి గెలుపు కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. తీన్మార్ మల్లన్న అడిషనల్గా మనకు బలమైంది. మరి కాంగ్రెస్ పార్టీ కంచుకోవడంలో ఉన్న పార్లమెంట్, మహబూబాబాద్ పార్లమెంట్లో మన బలాన్ని అదనంగా తీన్మార్ మల్లన్న బలహీనని చూపాల్సిన అవసరం మనందరం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబాబాద్ పాత్ర ఏందనేది అంశం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు దాకా దూరకాల పాత్ర అయిపోయింది. ఇప్పుడు మహబూబాబాద్ పాత్ర ఎలా ఉండబోతుంది? మహబూబాబాద్ పాత్ర ఉండాలంటే ఈ ఫిబ్రవరి 6వ తారీఖు లోపల మహబూబాబాద్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలి, ఎన్రోల్ చేసుకోవాలి. అప్పుడు పాత్రలోకి వస్తారు అన్నట్టు. ఈ ఎన్రోల్మెంట్ జరగకపోతే ఏ పాత్ర ఉన్నది? 51,000. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మినిమం అంత రైతు ఉండాలి కదా. ఇక అంతకన్నా తగ్గితే పర్ఫార్మెన్స్ తగ్గినట్టు అవుతుంది. అది పంచాయతీ అయిపోయింది. ఎక్కువ మీద అటు వచ్చి పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతేమన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు అంతే చూపిస్తున్నాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంతే చూపిస్తున్నాయి. అందుకని ఎక్కువనే చూపించాలి. అవి ఆ పరిసరం వచ్చి పడ్డది ఇప్పుడు మా వాళ్ళకి. నేను నమ్ముతున్నా అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ మానుకోట జిల్లా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మెజార్టీని ఇస్తుంది. అది గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి పోరాటాలు ఈ మార్కోట్లో, ఈ మహబూబాబాద్ లో మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మా టీం కూడా అనేక సార్లు మా పైన దాడులు జరిగినప్పుడు మా టీం వెన్నంటి నిలబడేది. ఇక్కడ ఈ పోరాటం అంతా ఒక భాగం, ఈ పోరాటం అంతా ఒక భాగం. ఇప్పుడు జరగబోతుంది ఇంకొక భాగం. ప్రతిరోజు లేస్తే కేటీ రామారావుది, హరీష్ రావుది బిల్లా రంగాలు పేరు పెట్టిండు మా ముఖ్యమంత్రి గారు. వాళ్ళు అలా బిల్లు ఎవడో రంగు ఎవడో చెప్పలేదు. అలా బిల్లు ఎవడో రంగు ఎవడో చెప్పలేదు. బాబా మధ్య బిల్లా రంగా అని పెట్టిండు. ఆయన శోభరాజ్, చార్లెస్ శోభరాజ్ అని తండ్రి గారికి ఇచ్చింది ఆ పేరు. ఆయన ఈ చార్లెస్ శోభరాజ్ ఎవడు, బిల్లా రంగు ఎవడు అనేది మీ అందరికి తెలిసే. వాళ్ళ పేర్ల మీద సినిమాలు కూడా వచ్చినాయి.
సో అటువంటి వాళ్ళు అన్నట్టు ఈ దిల్లారా గారు 2 నెలలు కూడా కాలే అధికారం పోయి ఏమాయ కరెంటు బిల్లు అంటే సోనియా గాంధీ ఇంటికి పంపాలట, కాళేశ్వరం బిల్లు ఎవరింటికి పంపాలి, మరి ఎవరింటికి పంపాలి, కేసీఆర్ ఇంటికి పంపాలి. మీరు ఇయ్యరు, మీరు చెయ్యరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒకే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే మాన్కోటలో అనేక ఉద్యమాలు పుట్టినాయి. ఇదే మాన్కోట రాళ్లకు అనేకమైనటువంటి ఘన చరిత్ర ఉంది. ఈ మాన్కోట ఇలా మీరు కొట్టిన దెబ్బ 51,000 మెజార్టీ అంటే గిర్ర తిరిగిపడరా. ఈ 2 నియోజకవర్గాలు కలిసే 1,00,000 మెజార్టీ ఇచ్చే. రేపు పొద్దుగాల ఇక్కడ వాళ్ళకు స్కోప్ కాదు కదా, ఏమంటే ఏం లేదు. ఆ భద్రాచలం కాడ ఇంత వాడికి మిస్ అయినట్టు లేకపోతే అది కూడా పోయేది. ఇంకా ఆయన అంటాడు, కేటీ రామారావు గారు అంటారు, కేసీఆర్ పోయినందుకు జనం బాధపడుతున్నారు. ఎవరికైనా బాధ ఉన్నారే? కేసీఆర్ పోయినందుకు బాధపడుతుందట, తిండి తింటలేరట, గుండె వాళ్ళు చూడట, తిండే తింటలేరట, ఒకట చెప్పుకొస్తారు వచ్చాడ. ఇవాళ తిండి సంగతి ఇప్పుడు అసెంబ్లీగా నిన్న మొన్న చూసిరు కదా. నిన్న మొన్న రేవంత్ అన్న ఉన్నంత సేపు కుక్కిన పేరు లెక్క కూర్చుడు, ఆయన లేచి వస్తాడు. ఆయన జర్ర అట్లా ఛాయ్ తాగొస్తారు, వరకల్లా మళ్ళీ కాయకాయ అంటారు. ఇక మరి సరే అసెంబ్లీలో అంటున్నారు కానీ మరి మండలికి మేము వచ్చినాక ఎట్లుంటుందో అప్పుడే ఆడుంటారు. ఆడ కవిత ఉంది, ఇంకా ఆడ కవితం ఉంది. కాబట్టి ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులకు దిగే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సంక్షేమాన్ని కోరే పార్టీ.